Hey, good morning students. Last videos లో మనము ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ డేటా మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నారు. ఓకేనా? సో ఈ వీడియోలో కూడా ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. దాని వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో మనం షిఫ్ట్ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాం, క్యాపిటల్ ఈ. ఇప్పుడు క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అదే ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. అదే ఈ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h అండ్ సో ఆన్. ప్రతిసారి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఉండదు, వాడు ఒకసారి క్యాపిటల్ ఈ వైఎక్స్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వైఎక్స్ అన్నారు అనుకోండి, ఇప్పుడేం రాస్తారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తారు. అదే ఈ వైఎక్స్ అంటే ఏమొస్తుంది? ఇదే విధంగా వైఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? వై కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక్కోసారి వైఎక్స్ అంటారు. అప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాశారు. అదేవిధంగా ఈ వైఎక్స్ అంటే వై ఎక్స్ ప్లస్ హెచ్. అదేవిధంగా ఈ స్క్వేర్ వైఎక్స్ అంటే వై ఎక్స్ ప్లస్ 2h. అదేవిధంగా ఈ క్యూబ్ వైఎక్స్ అంటే వై ఎక్స్ ప్లస్ 3h అండ్ సో ఆన్. ఒక్కోసారి వైఎక్స్ అని కాకుండా క్యాపిటల్ ఈ యూఎక్స్ అంటారు. క్యాపిటల్ ఈ యూఎక్స్ అంటే వై బదులుగా యూ ఉంది, ఏదైనా బదులుగా అప్పుడు ఏమొస్తుంది? యూఎక్స్ ప్లస్ హెచ్. అదే ఈ స్క్వేర్ యూఎక్స్ అంటే యూఎక్స్ ప్లస్ 2h. ఈ క్యూబ్ యూఎక్స్ అంటే యూఎక్స్ ప్లస్ 3h అండ్ సో ఆన్. ఈ ఇదంతా ఒకవేళ ఈ ఇన్వర్స్ అనుకోండి, ఇదే మెడలో ఈ ఇన్వర్స్ అంటే ఎవరు వస్తారు? ఈ ఇన్వర్స్ ఆఫ్ యూఎక్స్ అంటే మామూలుగా మనకి ఈ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఈ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. అదేవిధంగా ఈ పవర్ మైనస్ 2 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h. తర్వాత ఈ పవర్ మైనస్ 3 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3h అండ్ సో ఆన్. ఇదే విధంగా ఈ ఇన్వర్స్ ఆఫ్ యూఎక్స్ అంటే ఎవరు వస్తారు? యూ ఎక్స్ మైనస్ హెచ్. తర్వాత ఈ పవర్ మైనస్ 2 యూఎక్స్ అంటే ఎవరు వస్తారు? ఎక్స్ మైనస్ 2h. తర్వాత ఈ పవర్ మైనస్ 3 యూఎక్స్ అంటే యూ ఎక్స్ మైనస్ 3h అండ్ సో ఆన్. ఓకే, మర్చిపోతుంది. ఇప్పుడు ఒక డెరివేషన్ చూడండి, ప్రాబ్లం ఒకటి. ప్రూవ్ దట్ ux ఈక్వల్ టు ux minus 1 plus delta ux minus 2 plus delta square ux minus 3 plus 1 plus delta power n minus 1 ux minus n plus delta power n into ux minus n. ఒకసారి వెంటనే మీరు ప్రాబ్లం నోట్ చేసుకోవద్దు. ఈ ప్రాబ్లం వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఎక్స్పాన్షన్ నోట్ పాయింట్ రాసుకోవాలి. లాస్ట్ వీడియోస్లో ఒక మాట కూడా అన్నాను, మొత్తం వీడియో కానీ మొత్తం అయిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాతే మొత్తం విన్న తర్వాత మీరు నోట్ చేసుకోండి అని. ఓకే? అండ్ బిఫోర్ గోయింగ్ టు ది ప్రాబ్లం, దీనికి అవసరం ఒక చిన్న నోట్ పాయింట్ ఉంటుందండి, మనకి అవసరం అవుతుంది, అది రాసుకోండి. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ ఆఖరిది ఏ ఎన్ మైనస్ 1. ఇది చిన్న నోట్ పాయింట్ నోట్ చేసుకోండి. దీని తర్వాత ప్రాబ్లం నోట్ చేసుకుంటారు. ఓకేనా? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఈ నోట్ పాయింట్ మనకి డెరివేషన్లో అవసరం అవుతుంది. ఓకే, సో ముందు నోట్ పాయింట్ రాసుకునే తర్వాత ప్రాబ్లం వినండి. ఇప్పుడు సొల్యూషన్ ఏం ప్రూవ్ చేయమన్నారండి? యూఎక్స్ ఈక్వల్ ఇదంతా ప్రూవ్ చేయాలి. ముందేం చేస్తారంటే యూఎక్స్ ఆ లాస్ట్ అని చూడండి, దాన్ని తీసుకొస్తే ఏమవుతుంది? ఈ డెల్టా పవర్ ఎన్ యూఎక్స్ మైనస్ ఎన్ యువతకు వస్తే ఏమవుతుంది? మైనస్ డెల్టా పవర్ ఎన్ యూఎక్స్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ముందు దీని ఎక్స్పెన్షన్ రాదు. ఏమంటే ఇప్పుడు ఒకేసారి ఒక రకమైన ఇక్కడ లెట్
వాడు x-1 x-2 x-3 ఇలా ఇచ్చారంటే అక్కడ ఇంటర్వెల్ డిఫరెన్స్ వాల్యూ ఎంత? ఇక్కడ x-0 1 2 3 4 అండ్ సో ఆన్ ఇచ్చారంటే ఇక్కడ h వాల్యూ ఎంత? 1. ఇక్కడ h వాల్యూ ఎంత? 1. సో సొల్యూషన్ స్టార్ట్ చేయక ముందు we have కన్నా suppose the interval of differencing being unity అంటే ఏంటి? h వాల్యూ 1 అని. దట్ ఈస్ ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ at h equal to 1. ఓకే, ఒక్కసారి క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక్కసారి చూస్తున్నాం. మళ్ళీ క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అన్నాం. మనం ఎంత చెప్పుకున్నారు? యూలో చెప్పుకున్నాం కదా. క్యాపిటల్ ఈ యూఎక్స్ అంటే ఏంటి? యూఎక్స్ ప్లస్ హెచ్. అదేవిధంగా ఈ స్క్వేర్ యూఎక్స్ అంటే ఏంటి? యూఎక్స్ ప్లస్ 2హెచ్. నెక్స్ట్ ఈ క్యూబ్ ఆఫ్ యూఎక్స్ అంటే ఏంటి? యూఎక్స్ ప్లస్ 3హెచ్ అండ్ సో ఆన్. ఇదే విధంగా ఈ ఇన్వర్స్ ఈ పవర్ -1 యూఎక్స్ అంటే ఏమొస్తుంది? యూఎక్స్ మైనస్ హెచ్. ఒకేసారి ఇక్కడ ఈ పవర్ ఏమి యూఎక్స్ అంటే ఎవరు వస్తారండి? ఈ స్క్వేర్ యూఎక్స్ అంటే యూఎక్స్ ప్లస్ 2హెచ్, ఈ క్యూబ్ యూఎక్స్ అంటే యూఎక్స్ ప్లస్ 3హెచ్ అండ్ సో ఆన్. ఈ పవర్ ఎన్ యూఎక్స్ అంటే యూఎక్స్ ప్లస్ ఎన్హెచ్. ఇదే విధంగా ఈ ఇన్వర్స్ ఆఫ్ యూఎన్ అంటే యూఎక్స్ మైనస్ హెచ్. తర్వాత ఈ పవర్ -2 యూఎక్స్ అంటే యూఎక్స్ మైనస్ 2హెచ్. తర్వాత ఈ పవర్ -3 యూఎక్స్ ఈక్వల్ టు యూఎక్స్ మైనస్ 3హెచ్ అండ్ సో ఆన్. ఈ పవర్ -n యూఎక్స్, ఈ పవర్ -n యూఎక్స్ అంటే యూఎక్స్ మైనస్ ఎన్హెచ్. ఓకేనా? అదే ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అన్నారు? 1 అన్నారు. ఒకవేళ హెచ్ వాల్యూ 1 అయింది అనుకోండి, ఇవే వాల్యూస్ ఏమవుతాయి అంటే హెచ్ బదులు మీరు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఈ పవర్ -1 యూఎక్స్ కూడా ఏమొస్తుంది? యూఎక్స్ మైనస్ 1. తర్వాత ఈ పవర్ -2 యూఎక్స్ అంటే ఎంత? యూఎక్స్ మైనస్ 2. హెచ్ బదులుగా 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఒరిజినల్ ఫార్ములాస్ ఇవి, కానీ ఈ ప్రాబ్లం మనకి హెచ్ వాల్యూ ఎంత? 1. కాబట్టి వీటిలో హెచ్ బదులుగా 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే, తర్వాత ఈ పవర్ -3 యూఎక్స్ అంటే ఏంటి? యూఎక్స్ మైనస్ 3 అండ్ సో ఆన్. ఈ పవర్ -n యూఎక్స్ అంటే ఏంటి? ఈ పవర్ -n యూఎక్స్ అంటే ఏంటి? యూఎక్స్ మైనస్ n. హెచ్ బదులుగా 1. ఓకే, మనకు కావాల్సింది ఈ వాల్యూస్ కావాలండి. ప్రస్తుతంగా అవైలబుల్ గుర్తుపెట్టుకున్నాం. సపోజ్ ద ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ బీయింగ్ ద యూనిటీ దట్ ఈస్ h ఈక్వల్ టు 1. ఓకే, నౌ ux మైనస్ ఆ లాస్ట్ వాల్యూ తీసుకోండి. డెల్టా పవర్ n ux మైనస్ n, డెల్టా పవర్ n ux మైనస్ n ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ux మైనస్ డెల్టా పవర్ n ఇంటూ ux మైనస్ n ఉంది. ఇక్కడ ux మైనస్ n అంటే ఎలా రాసుకోవచ్చు దాన్ని? ఈ పవర్ మైనస్ n ux, ఈ పవర్ మైనస్ n ux, that equal to ux minus delta power n into e power minus n అంటే by e power n రాసుకోవచ్చు కదా. e power minus n అంటే by e power n of ux, that equal to ux ముందు కామన్ తీసేయండి. కామన్ తీస్తే 1 minus delta power n by e power n of ux, that equal to ux into మల్టిప్లై చేయండి. తెలిసిన కడితే 1 ఇంటూ ఈ పవర్ n అంటే ఈ పవర్ n మైనస్ డెల్టా పవర్ n బై ఈ పవర్ n ఆఫ్ కోర్స్ ఆడి రాసిన దగ్గర ux కామన్ తీసేస్తున్నాం. సో దట్ ఈక్వల్ టు ఈ పవర్ ఇక్కడ 1 బై ఈ పవర్ n అండి. 1 బై ఈ పవర్ అంటే మళ్ళీ ఈ పవర్ మైనస్ n ఇంటూ ఈ పవర్ n మైనస్ డెల్టా పవర్ n ఆఫ్ ux, దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ n అలాగే ఉంచండి. ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్ రాయండి.
ఈ పవర్ n మైనస్ డెల్టా పవర్ n ఉంది కదా, ఇక్కడ ఎంత ఉన్నట్లు బై 1 ఉన్నట్లు, అవునా? సో మనకి ఈ పవర్ n మైనస్ డెల్టా పవర్ n బై 1 ఉన్నట్లు. మనం లాస్ట్ వీడియోస్లో డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1గా రాసాం. డెల్టా 1 ఈక్వల్ డెల్టా అంటే ఈ మైనస్ 1 ప్రూవ్ చేసాం. దీని నుంచి 1 వాల్యూ ఎంత, ఈ మైనస్ డెల్టా వాల్యూ ఎంత 1, ఈ మైనస్ డెల్టా వాల్యూ ఎంత 1. సో ఈ పవర్ n మైనస్ డెల్టా పవర్ n బై ఎంత ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్లు, బై ఆ 1 ప్లస్ ఎంత రాస్తారు, ఈ మైనస్ డెల్టా ఆఫ్ ux. ఓకే, దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ n ఇంటూ, జాగ్రత్తగా దీనికి ఎక్స్పెన్షన్ కావాలండి. ఇందాక ఆల్రెడీ మనం నోట్ పాయింట్ రాసాం ఈ ప్రాబ్లం పైన. నా నోట్ పాయింట్ ఏంటి, x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a, దాని ఎక్స్పెన్షన్ ఏం రాశారు, x పవర్ n మైనస్ 1 ప్లస్ డెల్టా ఇంటూ x పవర్ n మైనస్ 2 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ x పవర్ n మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ డెల్టా పవర్ n ఇంటూ డెల్టా పవర్ డెల్టా కదా సారీ ఏ స్క్వేర్ ఆఖరిది ఏ పవర్ n మైనస్ 1. x పవర్ n మైనస్ ఏ పవర్ n బై x మైనస్ ఏ అంటే x పవర్ n మైనస్ 1 ప్లస్ ఏ ఇంటూ x పవర్ n మైనస్ 2 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ x పవర్ n మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ n మైనస్ 1. దీన్ని ఇప్పుడు కంపేర్ చేయండి. ఇది x అనుకోండి, ఇది a అనుకోండి. x పవర్ n మైనస్ ఏ పవర్ n బై x మైనస్ ఏ. x ఉన్న చోటనేమో క్యాపిటల్ U ఉంది, a ఉన్న చోటేమో డెల్టా ఉంది. ఇప్పుడు ఆ ఫార్ములా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి జాగ్రత్తగా. x పవర్ n మైనస్ 1 అంటే క్యాపిటల్ E పవర్ n మైనస్ 1 ప్లస్ a అంటేనేమో డెల్టా ఇంటూ E పవర్ n మైనస్ 2 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ E పవర్ n మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ ఆఖరిది ఏ అంటే ఎంత డెల్టా పవర్ n మైనస్ 1 ఆఫ్ ux. ఓకే, స్టార్టింగ్ చూడండి ఒకసారి. ux మైనస్ డెల్టా పవర్ ఇంటూ ux మైనస్ n ఈక్వల్ టు ux మైనస్ డెల్టా పవర్ n ఇంటూ ux మైనస్ n అంటే e పవర్ మైనస్ n ఇంటూ ux. మీకు ఎక్స్పెక్ట్ రాసినప్పుడు ఆల్రెడీ e పవర్ మైనస్ n ఇంటూ ux అంటే ux మైనస్ n. బేసిక్ అయితే ux మైనస్ n h ఉండాలి, మనకి h వాల్యూ 1 కాబట్టి ux మైనస్ n. ఓకే, దట్ ఈక్వల్ ux మైనస్ డెల్టా పవర్ n ఇంటూ e పవర్ మైనస్ n ని 1 బై e పవర్ n గా రాశారు ఇంటూ ux కామన్ తీసుకుంటే 1 మైనస్ డెల్టా పవర్ n బై e పవర్ n, దట్ ఈక్వల్ టు LCM తీసుకుంటే 1 ఇంటూ e పవర్ n మైనస్ డెల్టా పవర్ n బై e పవర్ n ఇంటూ ux. ఈ 1 బై e పవర్ n ముందుకు వస్తే వస్తుంది, న్యూమరేటర్ తీసుకెళ్తే e పవర్ మైనస్ n ఇంటూ e పవర్ n మైనస్ డెల్టా పవర్ n. ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే బై 1 ఉన్నట్లు. మనకు ఆల్రెడీ డెల్టా ఈక్వల్ e మైనస్ 1 తెలుసు. దీని నుంచి 1 వాల్యూ ఎంత e మైనస్ డెల్టా, కాబట్టి డినామినేటర్ 1 ప్లస్ e మైనస్ డెల్టా. ఇది మనకు కావాల్సిన ఎక్స్పెన్షన్ లో ఉంది. మనకి తెలిసిన ఎక్స్పెన్షన్ x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a అంటే x పవర్ n మైనస్ 1 ప్లస్ a ఇంటూ x పవర్ n మైనస్ 2 ప్లస్ a స్క్వేర్ ఇంటూ x పవర్ n మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ a పవర్ n మైనస్ 1. ఇది దీని ఎక్స్పెన్షన్ ఇంటూ ux. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ n లోపల మల్టిప్లై చేయండి. ఈ పవర్ మైనస్ n ఇంటూ ఈ పవర్ n మైనస్ 1 అంటే ఈ పవర్ మైనస్ n ప్లస్ n మైనస్ 1. కాబట్టి x పవర్ m అంటే x పవర్ n అంటే x పవర్ n ప్లస్ n కదా. ఈ పవర్ మైనస్ n అంటే ఈ పవర్ n మైనస్ 1 అంటే ఈ పవర్ మైనస్ n ప్లస్ n మైనస్ 1. తర్వాత ప్లస్ డెల్టా ఇంటూ ఈ పవర్ మైనస్ n అంటే ఈ పవర్ n మైనస్ 2 అంటే ఈ పవర్ మైనస్ n ప్లస్ n మైనస్ 2 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ n మైనస్ 3 అంటే ఈ పవర్ మైనస్ n అంటే ఈ పవర్ మైనస్ n ప్లస్ n మైనస్ 3 ప్లస్ 1 ప్లస్ ఇక ఆఖరిది ఈ పవర్ డెల్టా పవర్ n మైనస్ 1 ఉంది, ఇక్కడ ఈ లేదు కాబట్టి ఈ పవర్ మైనస్ n ఇంటూ డెల్టా పవర్ n మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ ఆఖరిది డెల్టా పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ 1 ఇంటూ మొత్తానికి ux. సో ఏం చేశాను, ఈ పవర్ మైనస్ ఎంత లోపల మల్టిప్లై చేశాను మొత్తానికి ux.
దట్ ఈక్వల్ టు ఇది ఎంత వస్తుందండి మైనస్ ఎన్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ -1 ప్లస్ డెల్టా ఇంటూ -n ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ -2 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ -3 ప్లస్ 1 ప్లస్ డెల్టా పవర్ n-1 ఇంటూ ఈ పవర్ -n ఆఫ్ ux. ఇప్పుడు లోపల ux ని స్ప్లిట్ చేశారనుకోండి ఈ పవర్ -1 ఇంటూ ux అంటే ఇందాక వరుసగా రాస్తున్న వాల్యూస్ ux-1 ప్లస్ డెల్టా ఇంటూ ఈ పవర్ -2 ఇంటూ ux అంటే ux-2 ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -3 ఇంటూ ux అంటే ux-3 ప్లస్ 1 ప్లస్ డెల్టా పవర్ n-1 ఇంటూ ఈ పవర్ -n ఇంటూ ux అంటే ux-n. ఇదంతా దేని వాల్యూ అండి ux - డెల్టా పవర్ n ఇంటూ ux-n వాల్యూ. సో దీని నుంచి therefore ux ఈక్వల్ టు ఈ మైనస్ డెల్టా పవర్ n ux-1 ని మనం తీసుకొని రాసండి అంటే ఆల్రెడీ మనతో ఉన్నాయి వాల్యూస్ ux-1 ప్లస్ డెల్టా ఇంటూ ux-2 ప్లస్ డెల్టా స్క్వేర్ ux-3 ప్లస్ 1 ప్లస్ డెల్టా పవర్ n-1 ఇంటూ ux-n. ఇంతవరకు దేని వాల్యూ ux డెల్టా పవర్ అంటే ux-1 ఈ మైనస్ వాల్యూకి అవతల తీసుకెళ్ళిపోండి అంటే ప్లస్ డెల్టా పవర్ n ఇంటూ ux-n. ఇదే దాంతో దేని వాల్యూ లెఫ్ట్ సైడ్ మిగిలింది కదా ux. ఓకే అదే ఒక ప్రొవిజన్ ఉంది. ఓకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ which defines the relation between delta and e. డెల్టా ఈ ఉపయోగించి మనం వర్డ్ ఎన్నో రకాలైన డెరివేషన్స్ ఉన్నాయండి వాటి రిలేషన్స్ ఉపయోగించుకోండి. ఓకే నోట్ తీసుకోండి. ఓకే సో ఇందాక మనం ఒక ప్రాబ్లం చూసాం కదా డెల్టా ఈ మీద ఒక రిలేషన్ ప్రూవ్ చేయమని చేస్తారు. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం కొన్ని డెల్టాను ఉపయోగించి డెల్టా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎక్స్ క్యూబ్ అనే సమ్ వాల్యూస్ అలా ఉన్నాయి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనం చూసాము. ఇప్పుడు అదే మోడల్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఒకేసారి అన్ని ప్రాబ్లమ్స్ని ఒకే దాన్ని నోట్ చేశాను. ఫస్ట్ ఏంటి డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x, రెండవది డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2, మూడవది డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, నాలుగవది డెల్టా కాట్ ఆఫ్ 2 పవర్ ఎక్స్ cot 2 power x, ఐదవది డెల్టా ఆఫ్ 1/1 ప్లస్ x స్క్వేర్, ఆరవది డెల్టా ఆఫ్ 5 పవర్ x, 7 డెల్టా పవర్ n sin ఆఫ్ a ప్లస్ bx, తర్వాత ఎనిమిదవది డెల్టా ఆఫ్ 3 పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఇది ఫ్యాక్టోరియల్. ఓకేనా వాటి సొల్యూషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి ఏంటండి డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అన్నారు. డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి మర్చిపోద్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ముందు ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ టీస్ గారు. అదేవిధంగా డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అన్నారు. కావాలంటే స్ప్లిట్ చేసుకోండి డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా 2x దట్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ స్క్వేర్ అంటే ముందు x చోట x ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అలాగే రండి. ఇది డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అండి. సో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అన్న చోటే ముందు ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఆఫ్ 2x అన్నారు 2 కాన్స్టాంట్ డెల్టా ఎక్స్ 2 కాన్స్టాంట్ డెల్టా ఎక్స్. సో దట్ ఈక్వల్ టు ఒకేసారి ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఏంటి ముందు ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఆ ఎక్స్ అలాగే రాయడం. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే హెచ్ స్క్వేర్ ప్లస్ 2x హెచ్, తర్వాత ఇక్కడ కూడా ప్లస్ ఎక్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 2h. అంతేనా? ఇదేని వాల్యూ డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x
ఏమన్నా రెండోది ఏంటి? డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2. డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 దట్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఈ పవర్ ఎక్స్ ప్లస్ డెల్టా ఆఫ్ 2. 2 కాన్స్టెంట్ నెంబర్, అక్కడ డిఫరెన్స్ ఏ ఉండదు, 2 అలాగే ఉండబోతుంది. ఓకేనా? సో డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నారు అంటే ఎక్స్ ఉన్న చోట ముందుగా ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంతవరకు ప్లస్ డెల్టా ఈ పవర్ ఎక్స్. ఈసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈ పవర్ ఎక్స్ అని ఏం చేస్తారు? ముందుగా ఈ పవర్ ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఈ పవర్ ఎక్స్ అలాగే ఉంటుంది ప్లస్ 2 కాన్స్టెంట్ అంతే, డెల్టా 22. దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఈ పవర్ ఎక్స్. దీన్ని ఇలాగే ఉంచవచ్చు, లేకపోతే ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ని ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ హెచ్ రాసుకోండి మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh తర్వాత వీటిలోని ఈ పవర్ ఎక్స్ కామన్ ఉంది, రెంటర్లో ఉంది, ప్లస్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ హెచ్ మైనస్ 1 మిగిలింది ప్లస్ 2. ఇది దేని వాల్యూ? డెల్టా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ మూడోది డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 4, 5, 6, 7, 8. ఈ రిమైనింగ్ సమ్స్ అన్ని మీరు ఓన్గా ట్రై చేయండి. ఇది రాసుకున్న తర్వాత దీని తర్వాత మీరు ఓన్గా ట్రై చేయండి ఫోర్ ఆన్సర్స్ని.